అందరికీ నమస్కారం. ప్రముఖ వైద్యులు గౌరవనీయులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారికి పద్మశ్రీ పురస్కారం లభించిన తరుణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తమిరిస విద్యా కుటుంబం సమర్పిస్తున్న సహృదయుడు బుర్రకథ. మా పూర్వ విద్యార్థికి అపూర్వ సత్కారం లభించిన తరుణంలో ఈ చిన్నారులు ఈ జానపద కళారూపంలో ఏమైనా చిరుదోషాలతో ప్రదర్శించినట్లయితే పెద్ద మనసుతో మన్నించి వీళ్ళని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఈరోజు ఏ కథ చెప్పుకోతున్నావు? ఏదో చెబుతుందిలే. రామ కథ, లవకుశ కథ, సీతారామరాజు కథ. ఏంటక్క అవన్నీ పాత కథలేగా? ఏంటి పాత అంటే రోతగా ఉందా? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాతవేగా. అవన్నీ బయట పారేస్తావా? ప్రతి వారికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. పాత లేనిదే కొత్త ఎక్కడుందే తిక్కదానా? పాత చెత్తలో నుంచేగా కొత్త చెత్త వచ్చింది. అరే నేనేమన్నానని కరెంటు షాక్ తగిలిన కాకిలా అరుస్తున్నావు. కాలంతో పాటు కొత్త వస్తువులు కనిపెట్టడం లేదా? అవి వాడడం లేదా? కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం లేదా? కొత్త రోగాలు పుట్టడం లేదా? కొత్త మందులు కనిపెట్టడం లేదా? కొత్త పద్ధతుల్లో వైద్యం చేయడం లేదా? అబ్బబ్బా మీ తగు లాపుతారా ఏంటి? ఏమైంది మీకు? మా సంగతి సరేలే అక్క. ఈ రోజు మాత్రం ఓ కొత్త కథ చెప్పాల్సిందే. అలాగే ఈ రోజు నేను చెప్పబోవు కదా సహృదయుడు. ఎవరక్క సహృదయుడు? మట్టిలో మెరిసిన మాణిక్యం, పల్లెల్లో మెరిసిన పద్మం, పద్మశ్రీ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు. ఏంటి తమిళ పాఠశాల పూర్వ విద్యార్థి? అవును. అంటావారి పాలెం గ్రామస్తులు? అవును. ఆ గ్రామంలోనే మొట్టమొదటిగా చదువుకున్న కుటుంబంగా పేరు. అవును. కొన్ని వేల గుండె ఆపరేషన్లు చేసి ప్రాణాలు నిలిపిన మహానుభావుడు. అవును. భారత ప్రభుత్వం ఇచ్చే విశిష్ట పురస్కార పద్మశ్రీ. అవును అవును. హృదయాంజలి ట్రస్ట్. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అక్క? కథంతా మీరే చెప్పేస్తున్నారుగా, ఇంకా నేనేం చెప్పను? అదేంటక్క అలాంటి గొప్పవారి గురించి అంత చెప్పినా తక్కువే. అయినా నీ నోటి ద్వారా వింటేనే బాగుంటుంది. కథ చెప్పక్క. మట్టిలో మాణిక్యమితడు దిట్టమైన గుండె వైద్యుడు పేదల పాలిట పెన్నిదిలే మన గోపాలకృష్ణ గోఖలే. అయ్యా మన గోఖలే గారు 1960 అక్టోబర్ 2వ తేదీన పుణ్యవంతులైన ఆళ్ల ఝాన్సీ లక్ష్మి గారు వెంకటేశ్వరరావు గారికి 4వ సంతానంగా జన్మించారు. నాకు అర్థమైపోయింది. అక్టోబర్ 2వ తేదీన పుట్టారు కదా, అందుకే గొప్పవారైపోయారు. నీవు అక్టోబర్ 2నేగా పుట్టింది, మరి గొప్పదాని అయిపోయావా? వచ్చి పిచ్చి మొద్దు. గొప్పవారు అవడానికి సంకల్పం, స్ఫూర్తి, పట్టుదల ముఖ్యం. ఏమక్క సరిగ్గా చెప్పానా? అవును సరిగ్గా
చెందిన రమేష్ కు గుండె మార్పిడి చేసేరా 15 లక్షల ఆపరేషన్ పైసా ఖర్చు లేకుండా చేసేరా ఈ ఆపరేషన్ల ప్రయాణము ఎదురులేక కొనసాగేరా బాలానంది బైక కూడా నేతలాడోయ్ తకాన్న సర్కిట జుంతరిత తర్వాత ఏం జరిగిందక్క ఆ తర్వాత యశోద ఆసుపత్రిలో పనిచేశారు అక్కడ మొట్టమొదటిగా ఊపిరితిత్తుల మార్పిడి చేశారు అవును ఇది చాలా ఖర్చుతో కూడిన వైద్యం ఈ వైద్యాన్ని పేదలకు కూడా అందించాలనేది నా ఆశయం మరి ఆ ఆశయం ఎలా నెరవేర్చుకున్నారక్క మిత్రుల బంధువుల సహకారంతో సహృదయ ట్రస్ట్ ఏర్పరిచారా రోటరీ క్లబ్స్ సహాయంతో సర్జరీలు చేసేరా గుంటూరు మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థులు ప్రభుత్వం కలిసి సూపర్ స్పెషాలిటీ బ్లడ్ ఏర్పరిచేరా ఖరీదైన వైద్యమే అందుబాటులోకి తెచ్చేరా అయ్యా ఈ విధంగా సహృదయ ట్రస్ట్ తరపున ఎందరికో ప్రాంతాలు ఇచ్చిన ఈయన తన సొంత గ్రామాన్ని మాత్రం మరవలేదు ఉన్న ఊరు కన్నతల్లి అని అంటారు కదా మరి అవును అంత బిజీలో ఉండి కూడా తాను చదువుకున్న తమిళ గ్రామాన్ని మరవలేదు చుట్టుపక్కల గ్రామాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు మరి అంతేకాదు తను చదువుకున్న తమిళ పాఠశాల కూడా మంచినీటి సదుపాయం మరుగుదొడ్లు కట్టించి ఆ పాఠశాలలో మంచి వాతావరణాన్ని ఏర్పరిచారు నేటి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఏనాడో నాంది పలికారన్నమాట అవును మనం మన ఊరికి ఎంతో ఇచ్చింది ఎంతో కొంత ఇచ్చేయకపోతే లావెక్కిపోతాం కానీ ఈ రోజుల్లో ఇలాంటి సదుపాయాలు ఉండడం చాలా అరుదు కాదు అందుకే మన భారత ప్రభుత్వం ఈ సేవా తత్పర సేవను గుర్తించిన మన భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది అక్క ఈ రోజు ఇంత మంచి స్ఫూర్తిదాయక చెప్పి ఎందరికో స్ఫూర్తిని నింపావు నీకు ధన్యవాదాలు భారత మాత కిరీటంలో ఒరిగిన వజ్రమా పేదల హృదయాలలో విరిసిన పద్మమా సహృదయ స్వీకరించండి మా హృదయాంజలి మంగళం మన భరత మాతకు మంగళం జయ మంగళం మంగళం మన మాతకు మంగళం జయ మంగళం మంగళం మన సహృదయునికి మంగళం జయ మంగళం మంగళం మన పద్మశ్రీకి మంగళం జయ మంగళం మంగళం జయ మంగళం మంగళం జయ